నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. గతంలో మనం చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్‌లో ఏ మందు తాగాలన్నా చాలా భయమేసేది. అంటే ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకొని విపరీతంగా రేట్లు పెంచేసి జనాల మీద చాలా భారం అయితే మోపడం జరిగింది. ఆ బ్రాండ్స్ కూడా తాగి చాలా మంది చనిపోవడం జరిగింది. ఆ బ్రాండ్స్‌లో అంటే ఇప్పుడు ఈరోజు ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ ఒక సిట్ దాఖలు చేసింది. అంటే సిట్ విచారణకి గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాల మొత్తం మీద విచారణ జరపమని సిట్ అయితే వేయడం జరిగింది. సో ఏంటది? ఏపీ బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా 2019, 24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ప్రభుత్వం ద్వారా తీసుకురాబడిన కొత్త మద్యం పాలసీలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాలనా బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్రంలో అమల్లో ఉన్న మద్యం పాలసీ ఏంటి అంటే ప్రైవేటు వ్యక్తుల చేతిలో మద్యం రీటైల్ వ్యాపారం ఉండేది. హ్మ్. హోల్సేల్ వ్యాపారం ప్రభుత్వం చేసేది. అంటే కంపెనీల నుంచి ప్రొక్యూర్ చేసే రెస్పాన్సిబిలిటీ బ్రోరేజెస్ కార్పొరేషన్ది. ఏపీ బ్రోరేజెస్ కార్పొరేషన్ కంపెనీలతో ఏ రేట్ కన్నా మాట్లాడుకొని వీళ్ళు ఒక సర్టెన్ రేటుకి ఈ ప్రైవేటు వ్యాపారస్తులకి మద్యం డిపోల్లో సేల్ చేసేవాళ్ళు. ప్రభుత్వం సేల్ చేసేది. అంటే మద్యం హోల్సేల్ వ్యాపారం మీద ఆదాయం ప్రభుత్వానికి దక్కేది. హ్మ్. రీటైలు షాపు ఓనర్లు ప్రభుత్వం నుంచి స్టాక్ తీసుకొని వాళ్ళ మార్జిన్ వాళ్ళు వేసుకొని షాపులు రన్ చేసుకునేవాళ్ళు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారంటే హోల్సేల్ వ్యాపారమే కాదు రీటైల్ వ్యాపారం కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండాలి అని చెప్పని అప్పటి వరకు అమల్లో ఉన్న ఈ ప్రైవేటు వ్యక్తులకి మద్యం షాపులు కేటాయించే విధానాన్ని రద్దు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించే విధానాన్ని తీసుకొచ్చారు. హ్మ్. దానికోసం కొంతమంది కుర్రవాళ్ళకి మేము ఉపాధి కల్పిస్తున్నామని చెప్పని ఒక్కొక్క షాప్కి ఒక 4-5 చొప్పున ఈ సేల్స్ బాయ్స్ అటెండెంట్స్ వీళ్ళని 3000 షాపులకి 3450 షాపులు ఏమి ఉన్నాయి మొత్తం ఓవరాల్గా. అంటే బహుశా నేను అనుకోవటం ఒక 18,000 నుంచి 20,000 మందికి ఉపాధి కల్పన కూడా చేశారు. ఓకే. అయితే ఇక్కడ జరిగింది ఏంటి అంటే మద్యం తయారీదారులు వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులే. హ్మ్. మద్యం ప్రొక్యూర్ చేస్తున్నది వైసీపీ ప్రభుత్వం. అమ్మకాలు జరుగుతున్నది వైసీపీ ప్రభుత్వం. అవును. అంటే ఇక్కడ ఏం చేశారు, అప్పటి వరకు అమల్లో ఉన్న మద్యం విధానాన్ని ఆల్టర్ చేసి ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఈ విధానంలో తయారీదారులుగా కూడా తామే అవతారం ఎత్తారు. అప్పటి వరకు రన్నింగ్లో ఉన్న డిస్టిలరీస్ మొత్తాన్ని వైసీపీ నాయకులు స్వాధీనం చేసుకొని నయానో భయానో కొత్తగా అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు కాదు ఇక నుంచి డిస్టిలరీస్ మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, మీకేదో ప్లాంట్లు మీ పేరిట ఉన్నాయి కాబట్టి మీ గుడ్ విల్ మీకు ఇస్తామని చెప్పని వీళ్ళు ఆపరేషన్స్లోకి వచ్చేసారు. హ్మ్. వీళ్ళు కొత్త కొత్త బ్రాండ్లు ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టారు. బ్రోరేజెస్ కార్పొరేషన్ దగ్గర 235 బ్రాండ్లు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఆ రిజిస్టర్ అయి ఉంటే అందులో కొన్ని సెలెక్టివ్ డిస్టిలరీస్కి సంబంధించిన కొన్ని సెలెక్టివ్ బ్రాండ్స్ మాత్రమే బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేస్తారు. వాటినే షాపుల్లో అమ్ముతారు. అప్పటి వరకు అమల్లో ఉన్న ఏ బ్రాండు ఇక దొరకదు. హ్మ్. ఈ వినూత్న ఈ కొత్త విధానంలో కొత్త బ్రాండ్లతోటి వ్యాపారం మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టిన ప్రాసెస్లో ఏం చేశారు, డిస్టిలరీస్ నుంచి బ్రోరేజెస్ కార్పొరేషన్ ఈ కొనుగోలు చేయటం కోసం ఒక్కొక్క కేస్కి రూ. 150 నుంచి రూ. 450 మామూళ్ళు ఇవ్వాలి గవర్నమెంట్‌కి. ఓకే. పెద్దలకి. హ్మ్. మామూళ్ళు అనేది గవర్నమెంట్కి పే చేసేది కాదు కదా, హ్మ్. హ్మ్. ఇల్లీగల్. అవును. దాన్నే మనం లంచం అంటాం. హ్మ్. అంటే 3,000 షాపులు, 5 కోట్ల మంది ప్రజలున్న రాష్ట్రంలో ఆ మద్య ప్రియులకి సరిపోయేంతటి క్వాంటిటీ మద్యం ఈ రోజుకి ఎన్ని లక్షల కేసులు వస్తుంది. అవును. అంటే రోజుకి కనీసం 2 కోట్ల రూపాయలు ఈ మద్యం ముడుపుల ద్వారానే ఆదాయం రావాలనేది వాళ్ళ టార్గెట్. నెలకు 60 కోట్లు, హ్మ్. సంవత్సరానికి 720 కోట్లు, 5 సంవత్సరాల మీద 3,600 కోట్లు సుమారుగా మద్యం ముడుపుల మీదే ఆదాయం దక్కింది. ఓకే. మరి ఈ నెక్సెస్ కొనసాగించాలి కదా, కొంతమంది వ్యక్తులను నియామకం చేసుకోవాలి. డిస్టిలరీస్కి సంబంధించి ప్రతిరోజు ఎన్ని కేసులు మద్యం డిస్పాచ్ అవుతా ఉంది ఆ లెక్క చూసుకోవాలి. అన్ని కేసులకు సంబంధించి ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కో రకమైన రేటు మాట్లాడుకుంటారు. ఆ మాట్లాడుకున్న రేటు ప్రకారం ఆ మామూలు వసూలు చేయాలి. హ్మ్. వసూలు చేయాలంటే ఇదేం జీపేనో ఫోన్పేనో కొట్టే అమౌంట్ కాదు. ఓకే.
అంత cash. అసలు బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా సాధ్యం కాదు, ఎందుకంటే బ్లాక్ అమౌంట్ కాబట్టి. మరి బ్లాక్ అమౌంట్ దాన్ని కలెక్ట్ చేసుకోవడానికి, ఆ కలెక్ట్ చేసుకున్న అమౌంట్ ఈ అల్టిమేట్ చేరాల్సిన డెస్టినేషన్కి చేర్చడానికి ఒక పెద్ద లాజిస్టిక్స్ ఉండాలి కదా. అవును. కాన్ఫిడెన్షియల్గా జరగాలి, సిస్టమేటిక్గా జరగాలి, అదే సందర్భంలో సెక్యూర్డ్గా జరగాలి. జరగాలి అని అంటే బాగా నమ్మకమైన వ్యక్తులకు ఆ బాధ్యతలు అప్పచెప్పాలి. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని ఆయన్ని ఈ ఈ అంశంలో నియమించారు. ఓకే. ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐటీ అడ్వైజర్గా పనిచేశాడు. ఆయన ఆధ్వర్యంలో నడిచిన యూనికాన్ కన్సల్టెన్సీ అనే కంపెనీ గతంలో వైసీపీ ప్రభుత్వం ద్వారా ఇంప్లిమెంట్ చేయబడ్డ వాలంటీర్ వ్యవస్థకి ట్రైనింగ్ అండ్ మానిటరింగ్ ఉమ్. కోసం అని చెప్పని ఒక ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ అని చెప్పని ఒక ఏజెన్సీని అపాయింట్ చేశారు. సంవత్సరానికి 68 కోట్ల రూపాయలు ఈ వాలంటీర్ల పర్యవేక్షణ, శిక్షణ కోసం అని చెప్పని ఆ సంస్థకి ప్రతి సంవత్సరం పే చేస్తూ వచ్చారంటే 5 సంవత్సరాల్లో 340 కోట్ల రూపాయలు వాలంటీర్ల పేరిట ఆ కంపెనీకి పే చేశారు. ఓకే. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు కాబట్టే ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎలియాస్ రాజ్, ఉమ్. మనం హిందీ సినిమాల్లో వింటూ ఉంటాం రాజ్, జై ఇట్లాంటి పేర్లు. అవును. అలాగే ఇతని పేరు రాజశేఖర రెడ్డి, కానీ షార్ట్ ఫామ్ లో ముద్దుగా రాజ్ అని పిలుస్తారు. ఉమ్. అతనికి అంటే ఈ కంపెనీల నుంచి అతనికి ముట్టాలి. అతని దగ్గర నుంచి ఇంకొక పెద్దారెడ్డి కొడుకు ఉమ్. వైసీపీ పార్టీలో పార్లమెంట్లో కీలక నాయకుడు, ఉమ్. అతనికి ఈ డబ్బు చేరుతుంది. అతని దగ్గర నుంచి మరి పెద్దల గోడౌన్లకు చేరుతాయి ఈ డబ్బులు ప్రతిరోజు నగదు రూపంలో. ఇది 5 సంవత్సరాల పాటు ఒక నెక్సెస్ నడిపించారు. ప్రతిరోజు ఆదాయమే. ఒక్క ఆగస్టు 15, 26, అక్టోబర్ 2, జనవరి 26. జనవరి 26 తప్పిస్తే ఉమ్. మిగిలిన అన్ని రోజులు ఎవరింట్లో ఆ రోజు అన్నం కొండ ఉడికినా ఉడకపోయినా వీళ్ళకి మాత్రం కోట్ల రూపాయలు కొరవాల్సిందే ప్రతిరోజు. ఉమ్. ఆ తాగటం కోసం వాడి ఇంట్లో పచ్చడిలో ఉన్న జాడీలో ఉన్న పచ్చడి అమ్ముకొని తెచ్చినా సరే, ఆ వ్యసనానికి బానిసైనాడు, జేబులో డబ్బులు లేక ఇంట్లో భార్య పెట్టుకున్న ఊరగాయ పచ్చడి అమ్మేసి డబ్బులు తెచ్చినా సరే ఉమ్. వీళ్ళకి మాత్రం కోట్లు చేరాల్సిందే. ఉమ్. అలా చేర్చిన అంశాలు మొత్తం కూడా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అసెంబ్లీలో పెట్టిన దీంట్లోనే మన వైట్ పేపర్లోనే నిర్ధారణ అయింది ఎన్ని కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని. ఇదే సందర్భంలో ఇంకొక అంశం కూడా ఏంటి అంటే, ఇప్పటివరకు మనం బ్రోరేజెస్ కార్పొరేషన్కి సప్లై చేసిన, ప్రభుత్వానికి పన్ను పే చేసిన మందు తాలూకు కార్టన్కి ఇంతని మామూలు గురించి మాట్లాడుకుంటాం. అవును. కానీ అసలు బ్రోరేజెస్ కార్పొరేషన్కి సప్లై చేయకుండానే ప్రభుత్వ షాపుల్లో డిస్టిలరీస్ నుంచి డైరెక్ట్గా స్టాక్ దింపి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, అంటే ఇవాళ డిస్టిలరీ నుంచి బ్రోరేజెస్ కార్పొరేషను ఒక 16 రూపాయలకి ఒక బాటిల్ కొంటే దాని మీద 84 రూపాయలు పన్నేసి ప్రభుత్వం షాపుల ద్వారా అమ్మేస్తుంది. అంటే ప్రభుత్వానికి 84% ఆదాయం వస్తుంది. అసలు ప్రభుత్వానికి డిస్క్లోజ్ చేయకుండా డైరెక్ట్గా షాపుకు పంపించి అమ్మామనుకో, ఉమ్. 84 రూపాయలు ప్రభుత్వానికి వెళ్ళదు, 100కి 100 డిస్టిలరీస్కి వస్తుంది. ఓకే. 100కి 100 డిస్టిలరీస్కి వస్తుందంటే ఈ మనం మాట్లాడుకునే ఈ పెద్దలకి ఇంకెంత రావాలి? కనీసం ఆ 100లో 60-70 అన్నా తినందే వాళ్ళు, వీళ్ళని తినేస్తారా? ఉమ్. మామూలుగా అయితే నీకు వచ్చేది 16 రూపాయలు. అవును. నీకు ఇప్పుడు ఇంక అదనంగా లాభం వస్తుంది అని అంటే నాకు మేజర్ వాటా ఇస్తే నీకు పని అవుద్ది. పాలకులతో కొమ్ముకు కాగలిగారు కాబట్టి అధికారులు కూడా సహకరిస్తూ వచ్చారు. అధికారుల సహకారం లేకుండా ఇది సాధ్యమా? No. అంటే ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మటం సాధ్యమేనా? అంటే ఇక్కడ అధికారులు, నాయకులు, పాలకులు, డిస్టిలరీ ఓనర్లు అందరూ కలిసి చేసిన దోపిడీ వ్యవస్థీకృతంగా ఉమ్. 5 సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా కొనసాగించి ఇవాళ వేల కోట్ల రూపాయల లూటీకి పాల్పడ్డారు. మనకి ఇప్పటి వరకు ఒక్కొక్క కాటన్ మీద వసూలు చేయబడ్డ మామూలు గురించే మాట్లాడుకుంటున్నాం. ఎన్డీపీఎల్ను కూడా ప్రాపర్గా క్వాంటిఫై చేసి ఆ తప్పుని నిర్ధారణ చేయగలిగితే అది పెద్ద ఇష్యూ కాదు. ఉమ్. ఎందుకంటే వాళ్ళు ఆ డిస్టిలరీలు కరెంటు వినియోగించుకుంటాయి, దాన్ని తయారు చేయడానికి ముడి సరుకును వినియోగించుకుంటాయి. ఆ ముడి సరుకును కొనుగోలు చేసిన
జిఎస్టీలు, ఆ వెహికల్ ట్రాన్స్పోర్టింగ్ లాజిస్టిక్స్ ఇవన్నీ నమోదై ఉంటాయి. ఉమ్, అధికారికంగా డిక్లేర్ చేసి బ్రోరేజెస్ కార్పొరేషన్కి అప్పజెప్పిన స్టాక్ ఎంత, దానికోసం ఎంత ముడిసరుకు కావాలి, ఎంత కరెంటు వినియోగం అవుద్ది, లేదు అధికంగా ముడిసరుకు కొన్నారు, అధికంగా కరెంటు వినియోగించారు, ఎందుకు వినియోగించారు అంటే నువ్వు డిస్క్లోజ్ చేసిన దానికన్నా అధికంగా నీ ప్లాంట్ రన్ అయింది. రన్ అయితే ఆటోమేటిక్గా కరెంటు బిల్ వస్తుందిగా. అవును. అది ఈజీగా నిర్ధారణ అయిపోద్ది. ఖచ్చితమైన ఉల్లంఘనకు పాల్పడ్డారు, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మకాలు జరిపారు, వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు అనేది ప్రూఫ్స్ ఉన్నాయి. వీటన్నిటి మీద విచారణ జరపడం కోసం ఇవాళ ఈ సిట్కి పూర్తి స్థాయి అధికారం ఇచ్చారు. ఐజీ స్థాయిలో ఉన్న విజయవాడ కమిషనర్ రాజశేఖర్ గారిని, అలాగే ఎస్పీ స్థాయిలో ఉన్న ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లర్లని కట్టడి చేయడం కోసం నియామకం చేపట్టబడ్డ టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఉమ్, సుబ్బరాయుడు గారిని, ఇంకా కొంతమంది డిఎస్పీ స్థాయి అధికారులని, మొత్తం 6 అధికారులతోటి కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది నిన్న. పారదర్శకమైన విచారణ జరిగితే వేల కోట్ల రూపాయల అవినీతికి సంబంధించిన విస్తుగొలిపే సమాచారం బయటికి రావడం ఖాయం. ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారికైతే 100కి 100 చాలా ప్రతిబద్ధకంగా మారబోయే అంశం అనేది వాస్తవం. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ.